జ్ఞాన రూపం అర్థం ఇక్కడ. అందుకే శ్రీం బీజంతో ఉంటూ త్రిమూర్త్యంబికాం, మూడు మూర్తులకు కూడా మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం అన్నారు ఇక్కడ. మూడు మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు సృష్టి స్థితి లయలు. అలాగే బ్రహ్మ విష్ణు రుద్రులకి సహకార శక్తులైనటువంటి దుర్గాలక్ష్మి సరస్వతులు. ఈ మూడింటికి మూలమైన తల్లి కనుక త్రిమూర్త్యంబికాం. ఎందుకంటే ఆ తల్లే బ్రహ్మ విష్ణు రుద్రాదులను నియమించి శక్తినిచ్చిన తల్లి. అటువంటి శ్రీచక్ర ప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం. మొత్తానికి 15 అక్షరాల శ్లోకాలు పూర్తి చేస్తూ అంటున్నారు భగవత్పాదుల వారు, శ్రీమంత్రాక్షరమాలయ గిరిసుతాం పూజయేచ్చేతసా. అసలు మానసిక పూజ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలని, ఎంత చేసినా బాహ్య పూజలకు అంతుందా పొందుతుందా? మానసిక పూజ శ్లోకాలు చదువుకుని మనస్సులో ప్రతి భావం తెలుసుకోవాలి. అందుకే వ్యాఖ్యానం చెప్పుకున్నాం. ఎవరైతే ఈ శ్రీమంత్రాక్షరమాలయ, శ్రీమంత్రము అంటే శ్రీ విద్యామంత్రము యొక్క అక్షరమాలతో గిరిసుతాం, ఆ పర్వతరాజపుత్రి అయినటువంటి అమ్మని పూజయేత్ చేతసా అంటే మనసారా పూజిస్తారో ఎప్పుడు? సంధ్యాసు ప్రతివాసరం, ఉభయ సంధ్యల్లో అంటే నియమం తప్పకుండా, సునియత అంటే నియమింపబడిన చిత్తముతో, నిగ్రహించిన చిత్తం. మనసు నిగ్రహిస్తే కదా భావం నిలబడుతుంది. ప్రసాద్వాణీ వక్త్ర సరోరుహే, వారి యొక్క వాక్కునందు సరస్వతీదేవి ప్రకాశిస్తుంది. జలధి జాగేహే జగన్మంగళ, వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందన్నాడు. ఎవరైతే ఈ మానసిక పూజా స్తోత్రం చేస్తారో వారి హృదయంలో ఆ పార్వతీదేవి ప్రకాశిస్తూ, వారి నోట సరస్వతి భాషిస్తూ, వారి ఇంట మహాలక్ష్మి కొలువు ఉంటుంది అన్నారు ఇక్కడ. ముగ్గురమ్మల అనుగ్రహం ఏ విధంగా ఉంటుందన్న. అయితే మంత్రాక్షరాలు తీసుకుని పూలమాల చేసేట. అందుకే దీని పేరు ఆయన మంత్రమాతృక వర్ణమాల అన్నాడు. పుష్పమాల, ఈ మాల నేను తయారు చేశాను అంటున్నారు భగవత్పాదుల వారు. తయారు చేసి ఏం చేస్తున్నానంటే మా అమ్మ పాదాలకు ఇస్తున్నాను. ఇతి గిరివర పుత్రీ పాద రాజీవ భూష భువన మమలయంతి సుక్తి సౌరభ్యసార. ఇవి ఈ స్తోత్రములన్నీ పలుకులతో కూర్చున్న మాల కదా, వీటి నుంచి ఆ చక్కని భావాలనే సౌరభం వస్తుందట. ఆ సౌరభంతో కూడిన మాల. అయితే కుసుమంలో ఆ పరిమళం ఉంది కదా, అది చెప్పారు. అలాగే మకరందం ఉండాలిగా, అదేమిటంటే శివపద మకరంద. ఆ శివపదమే మకరందం, అంటే శివతత్వం అనే మకరందం. శివం అంటే బ్రహ్మతత్వం, ఆ పరబ్రహ్మతత్వం అనే మకరందం ఉంది. ఆ మకరందం ఏదో లోపల ఉండగా జాలు పడుతుందిట. కొన్ని పువ్వుల తేనె బయటకు ఉబికి వచ్చినట్లుగా నేను అర్పించిన ఈ స్తోత్రాలు అనే అక్షరమాల కుసుమాలలో సుక్తి సౌరభాలతో పాటు శివపదం అనబడే తత్వమకరందము స్యందిని ప్రవహిస్తూ ఉన్నదన్నాడు. శివపద మకరంద స్యందిని మన్నిబద్ధ, నేను చేసినటువంటిది. అయితే పూలమాల కదా, ఈ పూలమాల రుచి ఎవరికి తెలుస్తుంది అంటే, పూల రుచి ఎవరికి తెలుస్తుంది? తుమ్మెదికి. అందుకే నేను రచించినటువంటి పూలమాల కవిభృంగములకు ఆనందం కలిగించుగాక అన్నాడు ఇక్కడ. మదయతు కవిభృంగ మాతృకా పుష్పమాల అంటూ దీనికి మాతృకా పుష్పమాల అని పేరు